ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన నీ అపరాధాలు క్షమిస్తాడు. నీ రోగాలన్నీ ఆయన పూర్తిగా నయం చేస్తాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. నీ యొక్క ప్రతి కన్నీటి బిందువును ఆయన తుడుస్తాడు. సహోదరి సహోదరుడా, ఇది మన దేవుని మహావాత్సల్యం వల్ల జరిగేది. దానిలో పైనుంచి ఉదయకాంతి మనల్ని సందర్శించింది. యెషయా 60:20 ప్రకారము, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పటి నుంచో నీకున్న దుఃఖాన్ని, ఎవ్వరూ తీసివేయలేని దుఃఖాన్ని ఆయన తీసివేస్తాను అంటున్నాడు. నీ కన్నీరు తుడుస్తాను అంటున్నాడు. నీ యొక్క ప్రార్థన, నీ యొక్క మొర్ర విన్నాను అంటున్నాడు. యథార్థ ప్రవర్తన గలవారికి ప్రతి మేలు అనుగ్రహిస్తాడు. క్రీస్తు మనలను ప్రేమించి మన కోసం దేవునికి పరిమళమైన అర్పణగా, బలిగా తనను అప్పగించుకున్నాడు. అలాగే మీరు ప్రేమభావంతో ప్రవర్తిస్తూ ఉండండి. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాము. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు వారి జీవితంలో చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.